హైకోర్టుకు బోరుగడ్డ టోకరా వేశాడని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో బురిడీ కొట్టించారట. తల్లికి అనారోగ్యం అని చెప్పి మధ్యంతర బెయిల్ తీసుకుని ఆ సర్టిఫికేట్ తాము ఇవ్వలేదని చెప్పి గుంటూరు ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయి. గత నెల 15నే బోరుగడ్డ బెయిల్ మంజూరు అయినట్లుగా అనిల్ బెయిల్ విడుదలను చాలా గోప్యంగా ఉంచారన్నట్లుగా పెద్దగా దీని మీద ప్రచారం జరగలేదు, బయటికి అసలు రాలేదు. మరొక వైపు బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు అనిల్ వెళ్లడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు అయితే బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నదట, ఆయన ఎక్కడా దొరకట్లేదట, అజ్ఞాతంలో ఉన్నాడట, ఏమైపోయాడని చెప్పి అధికారులు తిరుగుతున్నారట. ఒకవేళ అజ్ఞాతంలో నుంచి బోరుగడ్డ రాకపోతే 11 అసలు ఇతను తిరిగి వస్తాడా రాడా, రాకపోతే ఏంటి పరిస్థితి అన్నది బాగా వైరల్ అవుతున్న అంశం. నేను ఇందాకే చెప్తున్నాను కదా, మేము అది చేసాము ఇది చేసాము చాలా చెప్తున్నారు, రెడ్ బుక్ అది ఇది అన్నారు, కానీ నిఘా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మీతో సహా మొత్తం మీడియాలంతా ఫోకస్గా ఉండి కొద్ది రోజుల పాటు పతాక శీర్షికలోకి వచ్చినటువంటి బోరుగడ్డ అనిల్ బెయిల్ తీసుకున్నాడని కానీ, బెయిల్ మీద వచ్చిన అనిల్ ఎలా ఉన్నాడని కానీ కనీసంగా పోలీసులు నిఘా వీళ్ళు అసలు ఆ విషయం దృష్టిలో లేకపోవటం, బహుశా సంతకం పెట్టడం లాంటి కండిషన్స్ కూడా పెడతారు. అవును, సాయంత్రం వచ్చి ఇక్కడ సంతకం పెట్టాలి, లేదా శుక్రవారం పెట్టాలి, ఇట్లా ఏదో కండిషన్ కూడా పెట్టి ఉండాలి. 15 అంటే ఇప్పటికి దాదాపు 3 వారాలు అయింది కదా. మరి ఇవన్నీ ఏం జరిగాయి అనేది దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెండవది, మళ్ళీ బెయిల్కి వెళ్ళినప్పుడు ఆ పాతది వచ్చింది. సో ఆ నిజంగా తల్లికి అనారోగ్యంగా ఉందా లేదా, ఉంటే మరిన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం ఉందా లేదా తెలుసుకొని చెప్పండి అని కోర్టు ఆదేశము కోరి ఉంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు గజం మిథ్యా, పలాయనం మిథ్యా అని, ఆసుపత్రి మిథ్యా, అక్కడ చేర్చడం మిథ్యా అని వాళ్ళకి నివేదిక వచ్చింది అంటున్నారంటే ఆసుపత్రిలో చేరలేదు. సరే, చాలాసార్లు నిందితులు బెయిల్ కోసమో తప్పించుకోవడానికో, మళ్ళీ ఆయన మధురవాకులు మనం వినాలంటే వద్దులే ఎందుకు వచ్చిన కూడా కానీ, బట్ ఎక్కడున్నాడు మరి ఆయన మీద ఎందుకు అంత నిఘా వేయలేదు? ఆయన ఇదైపోయింది అదైపోయింది అని చెప్పిన వాళ్ళు పోలీసులు. మూడోది, బెయిల్ వచ్చితే కూడా రహస్యంగా ఉంచడం ఎలా సాధ్యం అసలు వ్యవస్థలో? బెయిల్ ఇవ్వడము బయటికి పంపడం అనేది ఒక్క పోలీసులకు సంబంధించింది కాదు, కోర్టుల యొక్క ఆమోదము, కోర్టులు చెప్తేనే కదా ఇవన్నీ సాధ్యం. కాబట్టి నిజంగా ఇది ఒక పెద్ద క్రైమ్ స్టోరీ కిందే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది. లేదు రేపు ఆయన వచ్చి ఇంకోటి కూడా ఉంది, మామూలుగా బెయిల్ వచ్చిన తర్వాత నమస్కారం పెట్టి పోవడమో, మీడియాకు ఒకసారి కనబడడమో, లేదా కుటుంబం ఏదో ఒకటి జరుగుతుంది. మామూలుగా బయటకు వచ్చాక మొదటిగా ఏం చేశారు అనే దాని మీద అవేమీ జరగలేదు. కాబట్టి అసలు ఈ కథనానికి ఉన్న లోతుపాతులు ఏంటనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు కోర్టు మళ్ళీ బెయిల్ పొడిగిస్తుందేమో అని చెప్పారా? కోర్టు మళ్ళీ బెయిల్ ఇవ్వకూడదు, పొడిగించకూడదు అనే కోణంలో కూడా ఇలాంటి వాదనలు కథనాలు వచ్చాయా తెలియదు. పోలీసులే దీన్ని, ఒకటి పోలీసులు చెప్పాలి, 2 కోర్టు చాలా నిర్దిష్టంగా డైరెక్షన్స్ ఇవ్వాలి. కోర్టు ఏం చేస్తుందంటే 11వ తారీఖు వరకు పొడిగింపు ఉంది కాబట్టి 11 ఆయన హాజరవుతాడా లేదా, 11 ఆయన హాజరు కాకపోతే ఆయన పరారీలో ఉన్నట్టు, తప్పించుకుపోయినట్టు. అప్పుడు ఆయన ఒరిజినల్ నేరం కంటే ఇది ఇంకా పెద్ద నేరం అవుతుంది. అది కూడా హైకోర్టు కదా, అనుమతి తీసుకొని బెయిల్ మీద వస్తానని అక్కడి నుంచి కూడా తప్పించుకొని పోతే అది మరింత పెద్ద నేరం అవుతుంది. మరి నిజంగా అవన్నీ ఏమేమి జరిగాయి అన్నది పోలీస్ వెర్షన్ ఏంటో మనం పోలీసులో ఒక జవాబుదారీగా చెప్పాల్సి ఉంటుంది. అవును, ఎవరు కూడా దీని పెద్ద విప్పట్లేదు. కాబట్టి ఇదంతా కొంచెం ష్రౌడెడ్ అండ్ మిస్టరీ అంటారు చూడండి, ఒక నిగూఢ వ్యవహారం లాగా ఇది జరుగుతుంది. దీని లోగుట్టు ఏంటి, లోగుట్టు పెరుమాళ గారు అన్నట్టుగా లోగుట్టు పోలీసుల గారు వాళ్ళు చెప్పాలి. రెండవది, సరే వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, ఎందుకంటే సాంకేతికంగా అయిన వైసీపీ కాదు కాబట్టి. కానీ పోలీసులు కానీ అనిల్ కుమార్ అభిమానులు అనేవాళ్ళు కానీ ఈ విషయంలో తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. ఇంకో మాట కూడా అంటాను, మనం ఎన్ని పెద్ద బెదిరింపులు ఇవన్నీ ఎన్ని చేస్తే కూడా ఏం లాభం? మీరు బాగా ఫోకస్ పెట్టి టార్గెట్ చేసిన మనిషే తప్పించుకుపోయాడు, దాని గురించి మీకు తెలియదని కథనాలు ఒకవైపున వస్తుంటే ఇందులో ఇది ఎవరి వైఫల్యం? వ్యవస్థ వైఫల్యం కూడా కదా, అది రాజకీయమైన వైఫల్యం కూడా కదా. కాదు ఇదంతా కట్టుకథలు అంటారు, అన్ని మీడియాలో ఒకటేసారి ఎందుకు రాస్తాయి? కాబట్టి ఖండించాలి కదా, ఇప్పటిదాకా ఖండించట్లేదు కదా. కాబట్టి చాలా, నేను ఇందాక వివేక హత్య కేసులాగే ఇప్పుడు ఆ గంగన్న ఆయన గురించి మీరు కనీసమైన శ్రద్ధ తీసుకోలేదు. ఆయన భార్య వచ్చి అంత ఆవేదనగా ముసలమ్మ చెప్తూ ఉంటే మరి ఆయనకు బాగలేదనే విషయం పోలీసులకు తెలియదా? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి రోజు మాట్లాడుతున్నాను, మీతో టచ్లో ఉంటానంటే
నేను వచ్చానా లేదా, ఊర్లో ఉన్నానా లేదా మీరు తెలుసుకుంటారు కదా. మరి అది ఎందుకు జరగట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ గురించి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గతంలో హోంశాఖ మీద పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు మనకి ఈ సందర్భంలో గుర్తొస్తాయి. ఇది ఎంత పటిష్టంగా ఉంది. లేదు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నాయి, వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు మొన్న చర్యకు గురైన పివి సునీల్ కుమార్తో సహా అనేక మంది అనేది ఏంటి అంటే ఐపీఎస్లను ఈ విధంగా వరుస పెట్టి వెంటాడడం వల్ల, కేసుల్లో పెట్టడం వల్ల మొరేల్ డిమారలైజ్ అయిపోయి ఒక విధమైన అనాసక్తి, ఒక విధమైన కొంతమంది అయితే సహాయ నిరాకరణ కూడా చేస్తారు. దానివల్ల ఇటువంటివి జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి కూడా మరి హోంమంత్రి లేదా ఇంకెవరైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మూడవది వైఫల్యం ఎవరిది? న్యాయస్థానం కూడా సీరియస్గా తీసుకుంటుంది. రేపు 11వ తారీఖు అనిల్ వచ్చేసాడు అనుకోండి, మీరు అన్నట్టు సినిమా తరహాలో జరుగుతుందని అనేక సార్లు మన హీరోలు ఆకాశాల నుంచి దూకి భూమిలో నుంచి తేలి ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అలా అతను కనుక ప్రత్యక్షం అయితే అప్పుడు ఈ సమస్యలు ఏమీ వేరే విధంగా ఉంటాయి. అప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయని దర్యాప్తు చేయాల్సి వస్తుంది. బట్ పోలీస్ వ్యవస్థ ఈ కేసులు, ఈ మరణాలు ఇలాంటి అనేక అంశాల మీద దర్యాప్తు జరపాల్సిన, ప్రక్షాళన చేయాల్సిన అవసరం మటుకు పూర్తిగా కనిపిస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ సిస్టమ్స్లో నెలకొన్నటువంటి ఈ సమన్వయ లోపం, సమర్థత లోపం మీద కూడా దీనికి కారకులు ఎవరు, కారణాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అది బోరగడ్డ అనిల్ సాక్షిగా మరి అసలు బెయిల్ వస్తే ఇన్ని ఛానళ్ళు, ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు అతని మీద ఫోకస్ పెట్టింది. అసలు ఎవరికి తెలియకుండా బయటికి ఎలా ఎన్ని రోజులు పెట్టి వచ్చి ఉన్నాడు అన్నది చాలా కీలకంగా మారుతుంది. జైలు సిబ్బంది అన్నా కొద్దిగా లీకులు చేస్తుంటారు. నేను చెప్తుంది కదా, ఇప్పుడు సిబ్బంది పొరపాట, పోలీసుల పొరపాట, మీడియా పొరపాట. మీడియా ఏం చేస్తుంది? తెలియనివ్వలేదు. ఎందుకు తెలియనివ్వలేదు? అందుకే నేను అంటున్నా, ఇది ఒకరినంటే కుదిరేది కాదు, ఒకటి కాదు, దీనికి బహుముఖ కోణాలు ఉన్నాయి. అనేక కోణాల్లో దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇది ఒక్కరి విషయంలోనే జరగదు కదా. అంటే ఇంత టార్గెట్గా, ఇంత ఫోకస్డ్గా ఉన్న వ్యక్తి విషయంలోనే ఇంత జరిగిందంటే ఇంకా సాధారణమైన చాలా విషయాల్లో ఏమేం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆ జరగడానికి కారణం ఒక విధమైన నిరుత్సాహమా, సమన్వయ లోపమా, ఆదేశాల్లో అస్పష్టత, అలక్ష్యమా, లేకపోతే అసలు ఇదంతా నిజమా, అది నిజమా, అది నిజమా, ఏది నిజం అన్నట్టుగా అది నిజం కాదు, ఇది నిజం కాదని మనకు వేదాంతంలో చెప్తారులే. సో అట్లాగే అది కాదు, ఇది కాదు, ఏది నిజం? మరి అది అనృతమే, ఇది అనృతమే, మరి ఏది సునృతం అంటాడంటే అది ఏది నిజం ఇక్కడ? సో బోరగడ్డ అనిల్ కేసు లేవనెత్తుతున్న అతి కీలకమైన ప్రశ్న ఇది ఒక విధంగా న్యాయదేవత కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎన్ని మాట్లాడినా, రెడ్ బుక్లో అయినా, ఇంకొక బుక్, ఇప్పుడు ఇక్కడ పింక్ బుక్ అన్నారు, వైసీపీ వాళ్ళు మేము కూడా బుక్, జగన్ బుక్ అన్నారు, ఇవన్నీ రకరకాల బుక్కులు. ఇన్ని బుక్కుల మధ్యలో లుక్కు నుంచి ఈయన ఎలా తప్పించుకున్నాడు? చిక్కులు ఎక్కడ వస్తున్నాయి? కడపలో వరుసగా మృతులు ఎందుకు కొనసాగుతున్నాయి? ఇంతవరకు ఏ క్రైమ్ సినిమాలో కానీ, ఏ డిటెక్టివ్ స్టోరీలో కానీ, ఏ రాజకీయ చదరంగంలో కానీ మనం గమనించినటువంటి అసాధారణమైన పరిణామం. సుఖాంతం అయితే అవుతుంది, ఎండ ఏంటైనా తెలుస్తుంది. ఎండ కాదు ఇందులో ఎండ తెలియట్లేదు, సుఖాంతం అవ్వట్లేదు. సుఖాంతం అయితే కూడా చాలా ప్రశ్న కదా. సుఖాంతం అయితే ఇన్ని ట్విస్టులు ఎందుకు వచ్చాయి? ఎవరు సృష్టించారు? ఎవరు ఉన్నారు దీని వెనక? అదృశ్య హస్తాలు ఎవరివి? అధినేతలు ఎవరు? అధికారులు ఎవరు? చాలా పెద్ద ప్రశ్న కదా. పైగా ఇది ఇక్కడ మీరు ఇదొక్కటే కాదండి. మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరుగుతుంది, పలానా వాళ్ళు కారణం అంటారు, 8 నెలలు అవుతుంది, ఏం తేల్చరు. ఫైల్స్ మిస్. విశాఖపట్నంలో అంతా అయిపోయింది, ఈయన అయిపోయింది, ఏం తేలదు. ఫలానా ఆయన భూములు తీసుకున్నాడు అంటారు, ఆయన రాజీనామా చేసి పక్కకి వెళ్తాడు, అదేం తేలదు. నిన్ననే ఎవరో అంటున్నారు, మీ చర్చలోనే అంటున్నారు, ఏమని? అసలు ఫోకస్ అంతా అరెస్టులు, కేసులు మీదే పెడుతున్నారు, కానీ జరిగిన కుంభకోణాలు ఏంటి, నష్టం ఏంటి, ఆ వ్యవస్థలో దానికి సంబంధించిన అంశాలు ఏంటి, వాటి మీద జరగట్లేదే. అంటే ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ పొలిటికల్ ట్రయల్ లేదా పొలిటికల్ వెంజెన్స్ మీదకి పోతూ ఉంది. రియల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, అఫీషియల్స్ ఇష్యూస్, కోఆర్డినేషన్ ఇష్యూస్, అలాగే కొన్ని వాళ్ళకి సంబంధించిన అవి పోతున్నాయి. దానికి ఇది పరాకాష్టాన్ని భావించాల్సి ఉంటుంది. ఇది మీరు వివేక హత్య దీంట్లో రంగన్న కేసు తీసుకున్నా, రంగన్న కంటే ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు రంగన్నను మీరు ఎందుకు చూస్తారు? మీరు దస్తగిరి చెప్పిందానో, లేదా బీటెక్ రవి చెప్పిందానో,
మీరు వన్ సైడ్గా చూడాల్సి వస్తుంది. వాళ్ళ ఇవి ఉన్నాయి కాబట్టి. రంగన్న ఇప్పటివరకు అటువంటిది లేదు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరన్నా ఆపాదిస్తే కూడా మనం ఏం చేయలేం. కానీ అందుకని లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం మట్టుకుంది. ఇంతకంటే జన సైనికులకు మాత్రం సిబిఐ కూడా ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ విషయాన్ని వచ్చేసరికల్లా ఎక్కువగా కసితో రగిలిపోయేది జన సైనికులు. నిజమే, మరి జన సైనికులు కూడా ఆ విషయాలు మరి వాళ్ళు కూడా నిఘా పెట్టలేదా? వాళ్ళకు ఈ విషయాలు ఏం తెలియలేదా? ఇప్పుడు తప్పకుండా మళ్ళీ పవన్ అనాల్సి వస్తుంది. మరి అనాలి కదా. హోంశాఖ నిర్వహణ వాటి మీద ఆయన మళ్ళీ కామెంట్ చేస్తాడా మనం చూడాలి. ఇందాక నేను మహిళా దినోత్సవం ఆ విషయం నేను మీకు ఇక్కడే వచ్చింది కాబట్టి ఒక అంశం చెప్తాను. మొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక అంశం వచ్చింది, గంజాయి, మాదక ద్రవ్యాలు, వీటి నివారణ, వీటికి సంబంధించి. కడప ఆమె మాధవిరెడ్డి, కడప రెడ్డి మన మీడియా భాషలో ఆమె మాట్లాడుతూ చెప్తున్నారు, స్కూళ్ళ దగ్గర చాక్లెట్లు, పప్పర్మెంట్లు ఇవన్నీ అమ్ముతున్నారు, వాటిలో కూడా ఇవి పెట్టి ఆడపిల్లలకు ఇది అలవాటు చేస్తున్నారు. ఆడపిల్లలకు అనేది మాట ఆమె స్పెసిఫిక్గా అన్నారు 1-2 సార్లు. దీని మీద ఏదో ఒకటి చేయాలి. గంజాయి సాగించే వాళ్ళ ఎకరాలు తగ్గాయని ప్రభుత్వం చెప్తుంది, బాగానే ఉంది, కానీ పరిస్థితి ఇలా ఉందని ఆమె అన్నారు. ఆమె అధికార పార్టీ ఆమె కదా. అనిత గారు హోంమంత్రిగా కొంత తగ్గింది, మేము చర్యలు తీసుకున్నాము, అది ఇది చెప్పారు. కానీ రోజా మాజీ మంత్రి గత శాసనసభలో దాదాపు అనితకు రోజాకు మధ్యలో జరిగిన హోరాహోరీ మనకు అందరికీ తెలుసు, చర్యలకు గురి కావటం ఇదంతా. రోజా ఏమన్నారంటే హోంమంత్రి ఇంటి దగ్గరే గంజాయి సాగు అవుతూ ఉంది, మాదక ద్రవ్యాలు పట్టుబడుతూ ఉన్నాయి అని ఒక విధంగా హోంమంత్రిని లింక్ చేస్తూ ఆమె కామెంట్స్ చేశారు. దీని మీద కూడా ఏం సమాధానాలు లేవు. అందుకే నేను అంటుంది ఏంటంటే, ఇందాక మనం లిక్కర్ గురించి మాట్లాడినా, గంజాయి గురించి మాట్లాడినా, రంగన్న గురించి మాట్లాడినా, ఇప్పుడు అనిల్ గురించి మాట్లాడినా మీరు ఇది కూడా అంతే అండి. ఇప్పుడు తిరుపతిలో కిరణ్ రాయలు ఆమె లక్ష్మీరెడ్డి జరిగింది, ఇప్పుడు వాళ్ళు మేము పరిష్కారం చేసుకున్నామని మీడియా ముందుకు వస్తున్నారు. నిజంగా ఏం జరిగింది? నిజంగా ఇది టీకప్లో తుఫాన్ లాగా ఎందుకు వచ్చింది అంటే ఇది ఇంతేనా? వ్యక్తులు కోర్టులు ఒక 4 రోజుల పాటు హెడ్లైన్స్ ఆక్రమించటము, దాని మీద పోలీసులు తిరగటము, అందరూ అదే మాట్లాడటము. నేను ఎవరి మీద నేనేం వ్యాఖ్యలు చేయట్లేదు ఇక్కడ, కానీ సందేహాలు ఇస్తుంది మటుకు మీరే కలిగిస్తున్నారు. అవి మీరు పరిష్కారం ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, పోలీసులు ఏం మాట్లాడలేదు. నచ్చిన వాళ్ళు అటు, నచ్చని వాళ్ళు ఇటు చెప్తూ వచ్చారు. అంటే ఏవో శక్తులు, అదృశ్య శక్తులు రాజకీయ పరిణామాలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయనేది మటుకు స్పష్టంగా అర్థం. ఇది శ్రేయస్కరం కాదు. మనం ఇప్పుడు అమరావతి మీద, పోలవరం మీద, నదీ జలాల మీద, డిఎస్సి మీద, పిల్లల చదువుల మీద, ఇదిగో గంజాయి నిర్మూలన మీద ఇందాకే నన్ను యువజన సంఘం వాళ్ళు అడుగుతుంటే రాసిస్తున్నారు. రేపు 23వ తారీఖు భగత్ సింగ్ దీని సంస్మరణ దినం సందర్భంగా గంజాయి ఇవి లేకుండా వాటి మీద మేము పోరాడతామని వాళ్ళు అంటున్నట్టుగా. సో మనం అలాంటి ఒక మంచి రేపు మహిళా దినోత్సవం కూడా మహిళలైనా, యువతనైనా, విద్యార్థులనైనా ఒక సహేతుకమైన మార్గంలోకి మళ్లించాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు, పార్టీలు పరస్పరం అనుకోవటం అన్నది అది వాళ్ళకి సంబంధించిన అంశం.